రాత్రి పొద్దుపోయి అన్నం వండాల్సొచ్చిందండి. ఇంకా అన్నమేమో చాలా మిగిలింది. చూస్తూ చూస్తూ ఇంత అన్నం పడేయలేం కదా! ఇంకా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! మనం ఇంత అన్నం పడేయడం కరెక్ట్ అనిపించలేదు నాకు. ఇంక ఈ అన్నాన్ని ఉదయం పూట పులిహోర కూడా చేసుకుంటారు చాలామంది. కాకపోతే పులిహోర వేడి చేస్తదని చెప్పేసి నేనిక్కడ అన్నమంతా నలిపేసి దాంట్లో కొంచెం పెరుగు కలిపేసి మన టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, ఇంకా అలాగే అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇక్కడ తిరగమాత పెట్టుకుంటున్నాను. దద్దోజనం చేసుకుంటాం కదా మనము, కొంచెం ఆ స్టైల్‌లోనే అనుకోండి. ఇలాగంతా కలిపేసి కొంచెం గట్టిగానే కలిపి పెట్టాను. మేము మధ్యాహ్నం రైస్‌లోకి ఇంకా కొంచెం వాటర్ వేసి కలుపుకొని పెరుగన్నంలాగా తినేయొచ్చు అని అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఈ సమ్మర్‌లో పులిహోర ఏంటంటే వేడి చేస్తది. కానీ పెరుగన్నం పొట్టకి చల్లగా ఉంటుంది కదా! చలవ చేస్తది కదా అన్నట్టుగా ఇలా కలిపాననమాట. ఏదైనా వేస్ట్‌గా పడేయడం కన్నా ఏదో ఒక విధంగా దాన్ని యూజ్ చేసుకొని ఉపయోగించుకుంటే బావుంటుందనిపించింది నాకైతే.